నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మనం చూసుకుంటే ఏప్రిల్ 22, 2025 నుంచి కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుంది. అలాగే కువైట్ లో 50 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ఈ యొక్క ట్రాఫిక్ చట్టాన్ని అయితే మార్పు చేయడం జరిగింది. జరిమానాలు పెంచేశారు, జైలు శిక్షలు కూడా పెట్టేశారు. కువైట్ లో ఎవరైనా సరే ఉల్లంఘనలకు పాల్పడితే మొదటగా జరిమానా వేసి హెచ్చరిస్తాము. మళ్ళా అదే ఉల్లంఘన పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే వాళ్ళను కోర్టుకు రిఫర్ చేస్తామని చెప్పి కోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడ జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే కువైట్ రాజ్యాంగం ప్రకారం కువైట్ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ సమానమని చెబుతూ ఉంటారు. తాజాగా కొత్త చట్టంలో మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసుల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉందని చెప్పి కువైట్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వివరాలేకి వెళితే కువైట్ లో ఉన్న కువైటీ పౌరుడు తన పేరు మీద అతను కోరుకున్నన్ని వాహనాలు నమోదు చేసుకోవచ్చు మరియు ప్రవాసుడు ఒక్క కారును మాత్రమే నమోదు చేసుకోవచ్చు. అంటే కువైట్ లో ఉన్న కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతను అనుకుంటే ఎన్ని కార్లైనా కువైట్ లో కొనుగోలు చేయొచ్చు, ఎన్ని వాహనాలైనా కొనుగోలు చేయొచ్చు. కానీ ప్రవాసుడు అనేవాడు కువైట్ లో కారు కొనుగోలు చేయాలంటే ఒక కారు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి కువైట్ లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో మెయిన్ ట్రాఫిక్ జామ్లకు కారణం మనం చూసుకుంటే 99% కువైటీ ప్రజలే ట్రాఫిక్ జామ్లకు కారణమవుతూ ఉన్నారు. అలాగే తాజా నివేదిక కూడా తెలిపింది కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కార్లలో కాకుండా ప్రజా రవాణా బస్సులలో ప్రయాణించాలని చెప్పేసి చాలా నివేదికలు కానీ సర్వేలు కానీ తెలిపాయి. కానీ కువైట్ చూసుకుంటే మాత్రం కువైట్ లో ఉన్న ప్రవాసుల వల్లే ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి. వాళ్లకు కేవలం ఒక కారుకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి ఒక కారుకు అయితే పరిమితం చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి నిజాలు లేదని చెప్పేసి చాలా సర్వేలు చాలా నివేదికలు కూడా తెలపడం జరిగింది. కానీ కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళ యొక్క చట్టాలు మనం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అలాగే కువైటీ పౌరులు ఎన్ని వాహనాలైనా కొనుగోలు చేసి కువైట్ రోడ్ల మీదకి వచ్చేయవచ్చు, ట్రాఫిక్ జామ్ చేయవచ్చు, అటువంటిది ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ ప్రవాసుడు మాత్రం కారు తీసుకుని రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ జామ్లు అవుతాయి అని చెప్పేసి కువైట్ లో ఉన్న కొంతమంది నిపుణులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.